సాధారణంగా స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ ముందు ఒక నెల ముందు, లేకపోతే 2 నెలల ముందు ఎక్కువగా ఫీవర్ రావడం జరుగుతుంది. ఇది మీరు ఇలా గనక వస్తే స్టూడెంట్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. పేరెంట్స్‌గా గానీ, కేర్ టేకర్స్‌గా గానీ, వాళ్ళు అంతకు ముందు రోజు అంటే ప్రత్యేకంగా మరీ ఎక్కువ అలసిపోయారా? ఏమన్నా బాగా ఆడుకొని అలసిపోయారా? లేకపోతే వర్షంలో తడిసిపోయారా? ఇటువంటివి ఏవి లేకుండా మామూలు కండిషన్స్ ప్రకారమే వాళ్ళకి ఫీవరొస్తే దీన్ని ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఫీవర్‌గా గుర్తుపట్టండి. దీన్ని సైకోజెనిక్ ఫీవర్ అంటారు. ఎందుకంటే పిల్లలు ప్రిపరేషన్ సరిగ్గా లేనప్పుడు, ఓకే. సిలబస్ కంప్లీట్ కానప్పుడు, వాళ్ళకి చాలా అర్థం కానప్పుడు, ఎక్కువగా ఎగ్జామ్స్ ముందు భయం వేస్తుంది. ఈ భయం వేసినప్పుడే వాళ్ళకిది ఫీవర్‌గా వస్తుంది. మరి వీళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పడుతుందో లేదో కూడా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు రాత్రి ఎక్కువ సేపు చదివినా, నిద్ర పట్టకపోయినా, ఓకే. ఇది కూడా ఒక రకమైన కారణం అవుతుంది దానికి. సో, పేరెంట్స్‌గా గానీ, టీచర్స్‌గా గానీ, గైడ్స్‌గా గానీ మనం చేయాల్సిందేంటంటే, వాళ్ళకి ఒక టైమ్ టేబుల్ ఇదివరకు కూడా నేను చెప్పాను. వాళ్ళ నోట్ బుక్ వాళ్ళ టెక్స్ట్ బుక్ తీసుకొని, ఆ టెక్స్ట్ బుక్‌లోనే వాళ్ళకిప్పుడు 1 మంత్ ఎగ్జామ్ ఉన్నాయంటే, ఒక్కొక్క లెసన్ ఎదురుగుండా డేట్స్ రాసేయండి. 2, 3 రోజులు ఇట్లాగా. ఆ డేట్స్ రాసేసి, వాటిని ఆ లెసన్స్ అన్నీ చదవమని చెప్పండి. అండ్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వాళ్ళకి ఎక్కువ స్వాంతన కలిగించే మాటలు మాట్లాడటం, వాళ్ళని తిట్టకుండా ఉండటము, వాళ్ళని ధైర్యం చెప్పటము, మేము దగ్గరున్నాం చూసుకుంటాం పర్వాలేదు అని చెప్పడము. మీరు ఎగ్జాము రిజల్ట్ ఎట్లా ఉన్నా పర్వాలేదు మనకేం పెద్ద ఎఫెక్ట్ కాదు అని చెప్పి ఒక 10థ్ క్లాస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. కొంతమంది స్టూడెంట్స్‌లో ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము అంటే క్లాస్ 2, 3 సంవత్సరాల్లో కూడా ఇట్లాగా వాళ్ళకి జ్వరం వచ్చి ఉంటుంది. ఇలాగ ఫ్రీక్వెంట్‌గా వాళ్ళకి ఎగ్జామ్ ముందు జ్వరం వస్తుంది అంటే మీరు పక్కా గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి భయం ఉంది ఎగ్జామ్ ఫియర్. ఈ ఎగ్జామ్ ఫియర్ తీసేయడానికి మీరు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మన ఫోన్ నంబర్ లాస్ట్‌లో ఉంది. కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే దగ్గర ఉన్న ఎవరన్నా వేరే సైకాలజిస్ట్‌ని కూడా సంప్రదించవచ్చు.